ने दूर दिनों में लेकर जाना चाहती है। మిత్రులారా, ఒక సమయంలో ప్రపంచమంతా కూడా అభివృద్ధిలో దూసుకుపోతా ఉంటే కాంగ్రెస్ మన భారతదేశాన్ని అవినీతి ఊబిలోకి నెట్టివేసి ప్రపంచమంతా కూడా ఆర్థిక అభివృద్ధి చెందుతా ఉంటే పాలసీ పెరాలిసిస్ తోని విధానపరమైన నిర్ణయాలతో నిష్క్రియంగా మార్చింది. ఎన్డీఏ అతి కష్టం మీద కూడా ఏ రకంగా గట్టెక్కించిందో మనమందరం కూడా కళ్ళారా చూశాము. साथियों, कांग्रेस कहीं भी हो, उसकी पॉलिटिक्स के 5 निशान होते हैं, उसके पंजे जैसे 5 निशान है। पहला, झूठे नारे, झूठे वादे। दूसरा, वोट बैंक की राजनीति। तीसरा, माफियाओं, अपराधियों को बढ़ावा। चौथा, परिवारवाद। और पांचवा, करप्शन। इन 5 निशानों से मिलकर कांग्रेस का पंजा बनता है। अब तेलंगाना में भी लोग कांग्रेस के इस पंजे को महसूस कर रहे हैं। మిత్రులారా, కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటుందో అక్కడ పంచసూత్రాల పేరు మీద రాజకీయాలు చేస్తూ ఏ రకంగా మొదటిగా అబద్ధాలు, తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా మరియు నేరస్తుల ప్రోత్సహించడము, 4వది కుటుంబ పాలన, 5వది అవినీతి. ఈ పంచసూత్రాలు కలిపితే ఇది చేతి గుర్తు అవుతుంది. ఈ పంచసూత్రాలు, ఈ చేతి గుర్తులు తెలంగాణలో కూడా ఏ రకంగా ప్రజలు అనుభవిస్తున్నారో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. तेलुगु फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर जैसी सुपरहिट फिल्म दी। लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है। ट्रिपल आर फिल्म ने पूरी दुनिया में भारत का नाम रोशन किया, लेकिन ये डबल आर टैक्स भारत के लिए शर्मिंदगी बढ़ा रहा है। इस डबल आर टैक्स की तेलंगाना में हर तरफ चर्चा है कि तेलंगाना के जो उद्योगपति हैं, जो ठेकेदार हैं, उनको कुछ परसेंट डबल आर टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है। आरोप है कि यहां टोटल जितनी वसूली होती है उसमें से एक खास हिस्सा डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है। मुझे पता है आप सब ये डबल आर टैक्स से बहुत ही त्रस्त है। मुझे ज्यादा विस्तार में जाने की जरूरत नहीं है। आप समझ गए होंगे ये डबल आर कौन है। మిత్రులారా, తెలంగాణ సినీ పరిశ్రమలో ట్రిపుల్ ఆర్ అనే సినిమా సూపర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు తెలంగాణలో అంతకుముందు ఈరోజు డబుల్ ఆర్ ట్యాక్స్ పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో చర్చ జరుగుతూ ఉన్నది.
ప్రపంచమంతా కూడా గర్వపడితే త్రిబుల్ ఆర్ సినిమా వల్ల ఇప్పుడు మన దేశం సిగ్గుపడుతున్నది తెలంగాణలోని డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల. అందుకనే ఈరోజు డబుల్ ఆర్ ట్యాక్స్ ద్వారా ఏ పారిశ్రామికవేత్తల ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు ఆ ట్యాక్స్ మీద వసూలు చేస్తున్నారో అందులో పెద్ద ఎత్తున ఇవాళ ఢిల్లీకి ఆ నల్లధనాన్ని కప్పం కడుతూ ఉన్నారు ఈ తెలంగాణలోని ఈ అధికారులు. కాబట్టి ఈ యొక్క డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు, మరి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో, ఎవరికి కప్పం కడుతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. भाइयों बहनों, अगर आपने ये डबल आर